నమస్తే. వెల్కమ్ టు కాలోజీ టీవీ. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిన్న జరిగిన శాసన మండలిలో కావచ్చు, కవిత గారు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చాలా సంచలనాత్మక నిర్ణయాలైతే తీసుకున్నారు. పార్టీ కూడా పెట్టబోతున్నట్టు కూడా సమాచారం అయితే ఇవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోతున్న సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అయితే కేంద్రంలో ఉన్న పార్టీలు ప్రతి ఒక్కటి కూడా ప్రాంతీయ పార్టీలన్నిటిని కూడా తొక్కేస్తున్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే మనతో మాట్లాడడానికి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ప్రజా గొంతుక, అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు ఉన్నాడు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వస్తున్నాయి. అలాగే కనుమరుగైపోతున్న వేళ కూడా మనం చూసుకోవచ్చు అన్న. ఎందుకంటే కేంద్రంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రాంతీయ పార్టీని కూడా తొక్కేస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు అన్న. మీరు కూడా పార్టీ పెడతా అని చెప్పారు. పార్టీ పెడదాన్ని కూడా చాలా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో నిలబడతారన్న? పార్టీ అనేది ప్రజల నుంచి రావాల్సిన అనివార్యత ఉంది. డెఫినెట్ గా యువతరం ముందు పడితే దేనికి కూడా అసాధ్యం కాదు. ఇలా తెలంగాణలో ఒక అనివార్యత ఉంది. ఓకే ఓకే అంటే ఒక రాజకీయ పరమైన వేదిక లేక ఎంతసేపు ఉద్యమాలని చాలా మంది కవులు, కళాకారులు, రచయితలు, మా పాత్రికేయులు అందరు కూడా ఎక్కడో దగ్గరకు వచ్చి ఓట్ల కాడికి వచ్చినప్పుడు సరే భయ్ ఓడోడు ఉన్నది అన్నట్టుగా జరిగింది ఇప్పటిదాకా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మోసం జరుగుతున్న క్రమంలో పక్కా ఒక రాజకీయ వ్యవస్థ అయితే తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది. సో నిలబడతారా లేదంటే ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఏమి తుడుచుకోపోతలేవు. డిఎంకే ఉన్నది, డిఎంకే ఉన్నది, నువ్వు ఏ స్టేట్ కు పోయినా కానీ ఉన్నాయి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఉన్నది, నీకు బీహార్లో జనతాదళ్ ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి. పార్టీలు ఎక్కడ పోయినా కానీ రీజనల్ అవుట్ఫిట్స్, రీజనల్ పార్టీస్ ఉంటాయి. అది రీజనల్ పార్టీస్ తరుణం నడుస్తుంది, ఉంటది. అదంతా బరాబర్ తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఇక్కడ పక్కా ఒక నిజమైన తెలంగాణ వాదుల చేతులల్లా త్యాగం చేసేటువంటి ఆలోచన, భావి తరాల గురించి, వాళ్ళ బాగు గురించి, నా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ చేతులల్లా రాజకీయ వ్యవస్థ ఉంటే ఇవాళ ఆ సిచ్యువేషన్ ఉండకపో. అది లేదు కాబట్టికే ఉట్టిగా డ్రామా కంపెనీలు వచ్చి తెలంగాణను రాజ్యాధికారం కూడా వాళ్ళ చేతులలో తీసుకొని ఉట్టిగా మసిగూసి మారడికాయ చేసినట్టు చేసే కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ, గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరు కూడా ఆంధ్ర పాలకుల చేతులలో పెరిగినటువంటి వాళ్ళే. ఏబిసిడీలు కాడికి వెళ్ళి కాలేజీలు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఓనమాలు నేర్చుకున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి, వెంకయ్య నాయుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే మా ఎన్టీ రామారావు దగ్గరన వాళ్ళ ఎన్టీ రామారావు దగ్గరన ఈడ పెరిగిన వాళ్ళే ఉన్నారు వీళ్ళంతా. సో వీళ్ళందరూ కాకుండా నిజమైన తెలంగాణ తల్లి బిడ్డల చేతుల రాజకీయ వ్యవస్థ కనుక ఉండేదంటే వేరే తిరుగుతుంది. అదే ఒక ప్రాంతీయ పార్టీ వచ్చే టైంలో కూడా మీరు కూడా చాలా వరకు కూడా పోరాడారు. అలాగే విద్యార్థి నాయకులతో కావచ్చు, ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం కూడా పోరాడారు. అంటే మీరందరూ కూడా కనుమరుగైపోతున్న వేళ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినా గానీ పెద్ద పార్టీలన్నీ కూడా తొక్కేస్తున్నాయి కదా, ఎట్లా చూసుకోవచ్చు మరి? ఎవరు కనుమరుగైనరు? ప్రాంతీయ పార్టీలన్నీ. మీరందరూ కనుమరుగంటే ఎవరు కనుమరుగైంది? ఎవరు కనుమరుగాలే? మేమేం కనుమరుగాలే, మేము జనం లోపలనే ఉన్నాం. అంటే రాజకీయ పార్టీలు ఉన్నోళ్ళే కనబడతారు ఆ జనానికి. ఎవరెవరైతే జనం ఇష్యూస్ తో తిరుగుతున్నారో ఇలా కొత్తగా జనంలే లేం. ఎస్, ఆ పార్టీ పెట్టేటప్పుడు దానికి ఉన్నాం, దాంతో ఉన్నాం. ఆయన విద్యార్థి నాయకత్వం అవసరం లేదంటే బయటకు వచ్చి 2001 ఆర్గనైజేషన్ పెట్టినాం, తిరిగినాం. ఓకే, సో సమస్యలతోటి ఎవరెవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు, గౌరవిస్తారు. అంటే కేసీఆర్ వచ్చిన కాడ నుంచి కూడా వాళ్ళందరూ కూడా పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ గా మార్చారు. అది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండేది, తర్వాత బీఆర్ఎస్ గా మార్చారు కదా అని ఎట్లా చూసుకోవచ్చు మరి? అంటే ప్రతి ఒక్కరు కూడా కేంద్రం వైపే వెళ్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణలో ఉండి మా తెలంగాణ వాసులకు కావచ్చు వాళ్ళందరూ కూడా మంచి చేద్దామని కూడా ఎవరు చూపించట్లేదు. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఎవరు వాళ్ళంటే కేసీఆర్ ఒకటే కదా. అందరు ఏంటంటే అందరూ కష్టం మొత్తం అన్ని ఎనర్జీస్ అన్ని కూడా తెలంగాణ ఉంది కదా, ఇది ఒక రాజకీయ వ్యవస్థ ఉందని చెప్పని అందరూ కూడా అనివార్యంగా ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఆ టిఆర్ఎస్ కే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓటుగా మలిచినప్పుడు మాత్రం వాళ్ళకే వేసారు, వాళ్ళే ఎన్నికైనరు. కానీ వాళ్ళు నిజంగా కూడా ఏదో చేస్తారో తెలంగాణకు అనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తెలంగాణకి ఏం ఉరగబెట్టింది ఏం లేదు. ఇక్కడ జనం మీద సంపాదించిన పైసలు మంది రాష్ట్రాలకు, బయట రాష్ట్రాలకు ఇచ్చి ఇక్కడ రైతులను చూసుకోవాలి కానీ బయట రైతుల దగ్గర పోయి పైసలు ఇచ్చుడు దారదత్తం చేసిరు కదా. ఈ సంపాదించుకున్న పైసలు వేరే రాష్ట్రాలలో కూడా పంపించారు. వాళ్ళు ఆంధ్రాకు పంపించారట, అటు పోయి ఏది మన అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిర్రు, వాళ్ళు గుజరాత్ లో ఖర్చు పెట్టిర్రు. అన్ని ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళకు ఇక్కడ నుంచి పైసలు పంపించారు, తెలంగాణ ప్రజల పైసలు అవన్నీ. సో వీళ్ళు పైసలు సంపాదించి తెలంగాణ రాష్ట్ర సమితిని మేము ప్రధానమంత్రులు అవుతాం, ఇంకేదో అవుతాం అని చెప్పని వేరే పోయిరు.
ఈయనే ఏం లేదు నాయన అంటే నువ్వు ఆడబోయి కథ పెడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఉడుచుకపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరూ సందగాల పడి కూర్చున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక రీజనల్ పార్టీ కాదు, తెలంగాణ ఐడెంటిటీ అనేది బీఆర్ఎస్ కు లేదు. ఇప్పుడు తెలంగాణ ఐడెంటిటీ తోటి ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణ రావాలి. బాగా స్ట్రగుల్ చేయాలి. ఏదో ఉట్టి ముచ్చట కాదు అది, మనం ఏదో ఉట్టిగా పరాశకాల ముచ్చట కాదు అది. ఒక రాజకీయ వ్యవస్థ నడపడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు, కానీ అనివార్యత మాత్రం ఉంది. అంటే ఇప్పుడు వచ్చే టైంలో ఒకవేళ ప్రాంతీయ పార్టీ వస్తే అక్కడ అందరూ కూడా బడాబాబులు ఉన్నారు, బెదిరింపులు వస్తున్నాయి, థ్రెటెన్స్ ఉంటాయి, మళ్ళీ జనాలలో ఎదుగుతున్నారు అంటే ఎక్కడో ఒక్కడైతే తొక్కే ప్రయత్నం అయితే చేస్తుంటారు కదా, దానికి తట్టుకోగలుగుతారా? ఇది సంఘర్షణ, ఇది సమరం, స్తబ్దత మనిషికి మరణం. మేము స్తబ్దంగా ఉండేటువంటి వాళ్ళం కాదు. మేము సమరం చేస్తాం, సంఘర్షణలో ఉంటాం, బరాబర్ సక్సెస్ కూడా తీసుకుంటాం. అది తెలంగాణ సక్సెస్, అది ఇండివిజువల్ సక్సెస్ గురించి చెప్తలేం మేము. తెలంగాణ సక్సెస్, తెలంగాణ యువతరం సక్సెస్. నా తెలంగాణ త్యాగాల తెలంగాణను కన్న తల్లి రుణం తీర్చుకోవాలంటే ఈ దొంగ రాజకీయ పార్టీల జెండాలను వదిలి నిజమైన తెలంగాణ తల్లి జెండాను కనుక పట్టుకొని పోతే అది సార్థకం అవుతుంది. ఈ భయపడులు, బెదిరించుడు ఇవన్నీ ఉట్టి బేకారు ముచ్చట్లు, బక్వాస్ మాటలు అవన్నీ పోతూ కూడా పోతాడు కావచ్చు భయ్, సంపుతా కూడా చంపుతాడు కావచ్చు, ఆలోచన చంపలేడు వాడు. ఓకే, ఆశయాన్ని చంపలేడు. ఆల్రెడీ ఈ నాటుకొని ఉన్నాయి కింద మొత్తము, అవి వస్తాయి, తిరగబడతారు. సో వ్యక్తులను మటుమాయం చేస్తే తెలంగాణ సమస్య పరిష్కారం కాదు. ఓకే, సమస్యగానే ఉంటది. నువ్వు సమస్యను పరిష్కారం చేస్తే వ్యక్తులు ఇట్లా మాట్లాడరు. ఈ వ్యక్తులతో సమూహం రాదు. వ్యక్తుల ఆలోచనలు కరెక్ట్ ఉండేది ఉంటే సమూహం కదులుతుంది ఇవాళ. సో అదే రేపు పొద్దుగాల ఆ చైతన్యమే జనాన్ని నడుపుతుంది, ఒక దారిలో పెడుతుంది తెలంగాణ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకున్నట్లయితే డబ్బు అనేది మేజర్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు పోటీ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా డబ్బు పంచితేనే ప్రజలు కూడా ఓటేసేటట్టున్నారు. కొంతమంది వాళ్ళని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క పార్టీ కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చి అన్ని కోట్లు ఖర్చు పెట్టడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. ఎట్లా నిలబడగలుగుతారు? అసలు పైసలతో రాజకీయం చేసేటట్టయితే మేము బయటికే రావద్దు. ఓకే, ఇలా యువతరం అంతా బయటికి కూడా రావద్దు. పైసలతో రాజకీయం కేవలం పైసలే నడుస్తాయంటే అదానీలు అంబానీల చేతులుగా అవుతాయి రేపు పొద్దుగాల దేశం. ఈ జనం మొత్తం బానిసలుగా అయిపోతారు. రేపు ఈ బట్టలు కూడా వేసుకోలేరు, బుడగోసి కట్టుకొని తిరగాలి. మళ్ళీ వెనకటి కాలం ఎట్లున్నదో, బ్రిటిష్ కన్నా ముందు ఎట్లుండేనో అట్లా తయారైతుంది మొత్తం. బాండెడ్ లేబర్స్, ఇప్పటికే బాండెడ్ లేబర్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, డైలీ వేస్ వాళ్ళందరూ అదే పని చేస్తున్నారు కదా. ఆయనతో ఉన్నది కూడా ఉడవిక్కుంటారు, నీకు చదివే అవసరం లేదంటారు, బడులు బంద్ చేస్తారు, అన్ని క్లోజ్ అయిపోతాయి. సో బరాబర్ ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే ఈ పైసలు గీసలతోటి కాదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అనేది చెప్తున్నారు పాలకులు. ఎవరికి ఎన్ని పైసలు ఇస్తే పోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు? 369 మంది తుపాకీ తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించారు 69 ఉద్యమంలో ఈ తెలంగాణ విముక్తి కోసం. ఇక్కడున్న సమస్యల గురించి నేను ఆ లైన్ కాదు, నక్సలైట్ లైన్ కాదు, పీపుల్స్ వార్ గ్రూప్లకు పోయి వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా చేశారు కదా. ఇది త్యాగాలు చేసేటువంటి బిడ్డలను కన్న నేల ఇది. ఈ నేలను కాపాడుకునేటువంటి భూమిపుత్రులు ఈయన పుట్టిన ఆల్రెడీ ఇంకా కూడా ఉడతారు. కాపాడుకుంటాం బరాబర్. పైసలతోనే ఏది కాదు, పైసలతో అన్ని పైసలతోనే కాదు. ఎస్, మినిమం పైసలు ఉండాలి, కానీ సమస్య ఎప్పుడైతే జనం గుండెల్లోపటి నువ్వు తీసుకుపోయి తలగేటట్టు కనుక నువ్వు సమస్యలు చెప్తావో, పరిష్కార మార్గం చూపిస్తావో, జనం నీ అండలో ఉంటారు. 100% జనం అంతా దుర్మార్గులు ఏం లేరు, రియలైజ్ అవుతారు. నీకు ఉదాహరణ ఏంటంటే ఇలా కొన్ని ప్రాంతాలలో నిలబడి ఓడిపోయిన సర్పంచ్లు ఇళ్ళ కాడ పోయి పైసలు ఇస్తారు. అరే అమ్మ నువ్వు ఓడిపోయినవరా నాయన, నువ్వు మరి బజార్కి వస్తావు కావచ్చు, నీ కుటుంబం రోడ్ మీదకి వస్తట్టుంది అని చెప్పని పోయి పైసలు కూడా ఇచ్చే పరిస్థితి కొన్ని గ్రామాలలో ఉన్నది. నేను ఉన్నది, నేను దేశ్ముఖ్ ఒక పెద్ద ఉదాహరణ. అది దేశ్ముఖ్ ఈ ఊర్లో ఇక్కడనే పక్కకే ఉంటది. మీరు పోండి, మీరు కెమెరాలు పట్టుకొని పోయినాడు. దాదాపు 250 మంది పైసలు తీసుకోకుండా ఓట్లు వేసాను. ఓటుకు ఆ ఊర్లో దాదాపు 55 నుంచి 60 వేల రూపాయలు ఒక ఓటుకు. సర్పంచులు నిలబడ్డోళ్ళు ఇద్దరు 10 వేలు ఇచ్చిండ్రు, ఒక ఆయన 8 వేలు ఇచ్చిండు, ఇంకో ఇద్దరు 5 వేలు ఇచ్చారు, మిగతా వార్డు మెంబర్లు ఇట్లా ఇచ్చిండారు. అంటే ఇంటికి 55 నుంచి 60 వేల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అవుతుంటే, అంటే దాదాపు ఒక ఇంట్లో ఒక 4 ఉంటే 2 లక్షల రూపాయల పైన వాళ్ళకి వచ్చేది ఉంటే తీసి పక్కకు పడేసిండ్రు. ఆడ గెలిచిన ఆయన 212 200 చిల్లర ఓట్లతో గెలిచిండు. వీళ్ళు నిబద్ధత ఉండి ఓట్లు వేసారు. కొంతమంది పైసలు తీసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు వద్దంటుంటే ఈ దేవుని కాడ పెట్టిన పైసలు కూడా ఓడిపోయిన వాళ్ళకు కొంతమంది ఇచ్చిండ్రు కూడా. అయితే జనం కూడా రివర్స్ ఆలోచిస్తున్నారు. అంటే ఇది కేవలం ఈ పైసలతోనే కాదు, నేను కూడా ఊహించలే వాస్తవంగా. 50 వేల రూపాయలు వస్తుంటే తీసుకొని ఇష్టం వచ్చినకైతే ఓటేస్తారు కదా, కానీ అట్లా కాదు. నియత్ అక్కడ మా శంకరు, శివ వీళ్ళందరూ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ప్రశాంత్ ఇటువంటి వాళ్ళందరూ కొంతమంది వర్క్ చేస్తున్నారు. ఇది నేను ఉదాహరణ కొన్ని చెప్తున్నా. కొన్ని ప్రాంతాలలో పైసలు లేకుండా గెలిచిండ్రు, ఏం పైసలు లేకుండా పని చేసినా కూడా. రేపు నేను కొద్ది రోజుల తర్వాత నేను ఆ మీటింగ్ కూడా పెడతా. మీటింగ్ పెట్టి సమాజానికి చెప్తాం. అంటే ఇది ఎక్కడో దగ్గర మొదలైంది. ఓవర్ నైట్ ఏది మొదలు కాదు కదా. స్వతంత్ర పోరాటం కూడా ఓవర్ నైట్ మొదలు కాలే, తెలంగాణ ఉద్యమం కూడా ఓవర్ నైట్ మొదలు కాలే.
మేము ఫస్ట్ తెలంగాణ తిరుగుతుంటే హే వీళ్ళంతా పిచ్చోళ్ళు రాబాయ్ అన్నట్టుగా అన్నారు. అవును. గంతమంది చచ్చిపోయినాక అప్పుడే తెలంగాణ రాలేక ఇప్పుడు తెలంగాణ వస్తుందా అని చెప్పని. ఆ, అంటే అదే త్యాగాలు చేసిన వాళ్ళు అదే దాంట్లోకి వెళ్ళి వచ్చిండ్రు. తెలంగాణ కూడా తీసుకొచ్చుకున్నాం కదా, పోరాటాలతో తెలంగాణ వచ్చింది కదా. అవును. ఇప్పుడు ఓట్ చైతన్యం జనంలో కూడా తీసుకొచ్చి నీ భవిష్యత్తు నువ్వే, నీ ఇంటికి, నీ అంటే ఈ కుటుంబానికి. తరంలో మారడం అంటే చాలా కష్టం కదా. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు మీద ఆశ అనేది అయితే ఎవరికైనా ఉంటుంది. ఆశ లేని వ్యక్తి ఎక్కడా లేడు, ఎక్కడా ఉండడు కూడా. ఆశ అనేది ఉండాలా, మనం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక స్థాయిలో నిలబడాలా, మన మన కుటుంబం కూడా బాగుపడాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు డబ్బు లేకుండా మనం జనాలలోకి రావాలి, ఎదగాలంటే అదొక గట్టి ప్రయత్నం అనే చెప్పుకోవాలి. ఆ ప్రయత్నాన్ని ఎట్లా ఎట్లా చూసుకోవచ్చు? స్వతంత్రం వచ్చిన తర్వాత 77, 78 ఏళ్ల తర్వాత నా ఇంట్లో సన్న బియ్యం తింటున్నారు కాబట్టి మీకు కూడా నేను సన్న బియ్యం సరఫరా చేస్తున్నా అంటే ఇంకా బిచ్చగాన్లే ఉన్నారా నాయన సిగ్గుపడేది పోయి. ఓకే. నువ్వు చదువుకున్నోనికి, చదువు లేనోనికి చదువుపించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. చదువుకున్నోనికి ఉద్యోగం వస్తట్టు చేయాలి. ఆత్మగౌరవంతో నిలబడేటువంటి తల ఎత్తుకొని తిరిగేటువంటి సమాజాన్ని తయారు చేసేటువంటి ఆలోచన నాయకులు ఉండాలి. ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, నా ఇంట్లో సన్న బియ్యం తింటారు, మీ ఇంట్లో కూడా సన్న బియ్యం ఇస్తున్నా అని. అరే 77 ఏళ్ళు 78 ఏళ్ళు నువ్వున్న పార్టీ, రాజకీయ పార్టీ మెజారిటీ దేశాన్ని నడిపింది కదా. ఇవాళ కొన్ని పార్టీలు మిగతా వచ్చిపోయినాయి. ఇంకా అడక తినేటట్టుగానే తయారు చేస్తున్నారా? ఇంకా మీరు ఆత్మగౌరవం ఇండ్లు ఇస్తున్నా, మేము ఇల్లు కట్టించినామని నువ్వు ఇచ్చేదేంది రా? నేను చదువుకున్న దానికి నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు ఉద్యోగం కల్పిస్తే నేను సంపాదించుకుంటా, నా భార్య పిల్లలను మేము కాపాడుకుంటాం, మా తల్లిదండ్రులకు మేము పువ్వు పెడతాం. నువ్వు ఇచ్చేటందుకు చదివి మాకు చదివించే ఆ వనరులు క్రియేట్ చేయి మాకు. అవి కాదు, ఇంకా అడక తినేటట్టే చేయాలి. ఇంకా అడక తినాలి జనం మొత్తం. చదువుకున్నోడు కూడా అడక తినాలి, బజార్లో పడిపోవాలి. వీళ్ళ జీవితాలు మొత్తం నాశనం కావాలి. వాళ్ళు ఇవే ముచ్చట్లు చెప్తుంటారు, మనోళ్ళు కింద సప్పట్లు కొడుతుంటారు. మహిళలకు గిన్నిస్తా, చచ్చిపోయిన కాడ గిన్నిస్తా. వీళ్ళే లీడర్లు. ఇంకా చచ్చిపోయిన దగ్గర కూడా 5,000 రూపాయలు ఇచ్చి అర్ధ కిలోనో అర్ధ బస్తానో 10 కిలోలో బియ్యం సంచులు పంపిస్తే మళ్ళీ లీడర్ చచ్చిపోగానే వచ్చేస్తాను. అరే నాయన నిన్ను అడక తిన కాడికి చేసిర్రా నాయన అని. ఎందుకంటే బ్రిటిష్ కాలం కాదు కదా. నువ్వు సెల్ఫ్ గా నిలబడేటట్టుగా నువ్వు తయారు చేసి నీ వ్యవస్థను నువ్వు అవినీతి పరులు అయ్యి, పాలకులు అవినీతి పరులు అయ్యి ప్రజలను అవినీతి పరులను చేసి నాశనం పట్టిస్తున్నారు అంతే తప్ప. ఓకే, జనంలో వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. భగత్ సింగ్, నేను ఊకే చెప్తా ఉదాహరణ. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు ముగ్గురు ఈ దేశం గురించి అప్పుడున్నటువంటి 30 కోట్ల జనాభా ఉన్నటువంటి టైంలో ఈ దేశం గురించి ఆత్మ బలిదానం చేసుకుని వాళ్ళు ముగ్గురే. మరి మిగతాళ్ళందరూ జనం అయితే తర్వాత వచ్చినాక దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఏం సాధిస్తావు? అందరూ అమ్ముడుపోతున్నారు. అందరేం అమ్ముడుపోతలేరు. అందరు వాళ్ళ కష్టాలతోటి ఎవరు ఆత్మను చంపుకొని బతకాలని ఎవడు అనుకోడు. నా కష్టంకు నా ఫలితం నాకు కావాలి. నేను పీజీ చదివినా నాకు ఉద్యోగం వస్తే నేను కూర్చుంటా. ఇలా తెలంగాణలో నువ్వు మొత్తం హైటెక్ సిటీ, కోకాపేట్లు, మాదాపూర్లు ఇవన్నీ అటు సైడ్ పోతుంటే మొత్తము అన్ని బయటికి వెళ్ళి వచ్చిన ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి. 80% అంటే సాఫ్ట్వేర్ మొత్తం కంపెనీలు మొత్తం బయట ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ కూడా మొత్తం మార్వాడి ఇన్స్టిట్యూట్ల చేతులు ఉన్నాయి. వాటిల్లో మన ఎంటర్ప్రినర్షిప్ మనకొచ్చి మనలో 80% కనుక ఉండేది ఉంటే ఇవాళ మన దగ్గర ఈ అడక తినే పరిస్థితి ఉండదు కదా. నువ్వు కొనిచ్చేదే సన్న బియ్యం, మేమే కొనుక్కుంటాం. మా చదువు దగ్గర మేము ఇంకా అడక తినాలా? కంట్రోల్ బియ్యం కావాలి, ఇంకా అక్కడనే ఉండాలా? మేము పప్పులు నువ్వే వేయాలి, నూనె నువ్వే వేయాలి. చదివి జనానికి చదివి ఉద్యోగాలు వస్తాడు చేయి. బయట దేశాల చెప్పే విధంగానే చూసుకుందాం. చదివిపియండి అంటున్నారు. ఇంతకు ముందు స్కూల్స్ కూడా చాలా వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా లేవు. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి. ప్రైవేట్కే లక్షలు కట్టి చదువుకునే టైం కూడా వచ్చింది. ఇప్పుడు అందరు కూడా డబ్బులు ప్రైవేట్ వాళ్ళకి పైసలు కట్టి చదువుకుంటున్నారు. అలాగే ఉద్యోగాలు అంటున్నారు. ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి అని చెప్తారు. నిరుద్యోగులు ఎంతో మంది కూడా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. పోలీసుల చేతుల్లో కూడా లాఠీ దెబ్బలు కూడా తింటున్నారు. మరి వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే చెప్తున్నా, మీరు ఫస్ట్ సోయికి రావాలి. వీళ్ళు కూడా ఇలా పంతులు 5,000 రూపాయలు తీసుకొని ఎమ్మెల్సీలకు ఓట్లేస్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కూడా లైన్లలో నిలబడి మందు దాగి ఓట్లేస్తున్నారు. సిగ్గుపడాలి. ఎటుపోతున్నది రాజ్యం? 5,000, 10,000 దేనికైతే. కానీ తెలంగాణ భవిష్యత్తును నాశనం పట్టించే, నీ జనాల, నీ విద్యార్థులది భవిష్యత్తు నాశనం పట్టించేటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు ఓట్లేసి ఎమ్మెల్సీలు చేసి వాళ్ళ రిప్రజెంటేటివ్ గా పంపిస్తున్నారు. టీచర్లు కూడా అట్లనే, యువతరం కూడా. నేను అందరినీ 100% అంటలేను, నేను మెజారిటీ చెప్తున్నాను. నేను మెజారిటీ ఇట్లా కావద్దు. వీడి దొంగ వాడి దొంగ అని వాడి చింది తీసుకుందాం కదా అన్నట్టుగా ఉన్నారు. కొంతమంది తోటి మొత్తం టీచర్ వ్యవస్థ కూడా ఇబ్బందుల పాలవుతున్నది. అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆ టీచర్లకు, ఆ పంతుల చేతుల్లో, కొంతమంది చేతులలో ఈ బడులు పెట్టి నిజంగా నువ్వు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే వజ్రాలు తయారవుతాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇప్పుడు నీకు వెనకట జడ్జిలు ఎక్కడికి వెళ్ళినారు? ఏ బళ్ళలు చదివిన వాళ్ళు జడ్జిలు అయినారు, ఏ బళ్ళలు చదివిన వాళ్ళు IAS IPS ఆఫీసర్లు అయినారు, ఏ బళ్ళలు చదివిన వాళ్ళు Group 1 అయినారు, ఎక్కడెక్కడ చదివిన వాళ్ళు ఎక్కడెక్కడ దాకా పోయారు. అమెరికా బయట దేశాలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కదా. మరి ఆ టీచర్ల దగ్గర టాలెంట్ లేదా?
వీళ్ళు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ బడులకు ఆ పిల్లలను రానియకుండా చేస్తున్నారు. ఇలా పైసలు లేకుంటే చదువే లేదనే కాడికి తీసుకొస్తున్నారు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. చెప్తున్నా కదా, ఇవన్నీ డైలాగుల మటుకే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఒక 10 చూపించి దాన్ని బొమ్మలలో పెట్టి క్యాలెండర్లు తీసి మళ్ళీ యాడికి పోతే అదే ఉపన్యాసం ఇచ్చుడు కాదు. ఈ నేల మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య రావాలి. ఎంత చదువుకుంటా అంటే చదువుటట్టుగా ఆ పైసలు బరాబర్ అవుతుందబ్బా. ఎందుకు కాదు బయట దేశాలలో జరుగుతలేవా? నీకు విల్లు ఉండాలి కదా, నీకు ఆ పట్టుదల ఉండాలి చేయాలని. అది ఏం పెద్ద బ్రహ్మ విద్యనా? పెద్ద పైసలు అయితే అనుకుంటారా? దానికి ఏమన్నా మీరు 50-55 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది. దానికి మొత్తం వ్యవస్థ మొత్తం ఉచితం కింద నుంచి పై దాకా. ఇలా ముఖ్యమంత్రికి ఇప్పుడు గతంలో లేకుండా నా బడుల వ్యవస్థ. మనము ఇలా రోజుకు మనం పోతుంటే పైకి పోతామా కిందికి పోతామా? చదువుకునే వాళ్ళు తక్కువ. స్వాతంత్రం కన్నా ముందు ఇక్కడ బడులు లేకుండే. స్వతంత్రం వచ్చిన తర్వాత అటో ఇటో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడులు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేటీకరణ నుంచి ఉన్న బడులు కథం పట్టించి విద్యను వ్యాపారం చేసి పడేసింది. ఆ వ్యాపారం మన కళ్ళము కూడా జరిగింది కదా. మరి దాన్ని మనం మళ్ళా ఇలా సెల్ ఫోన్లలో నీకు మొత్తం ప్రపంచం కనిపించే కాడున్నారు కదా. ఈ కాలంలో పిరం చేసి ప్రభుత్వాలకు వీలు లేక జనం చదువుకోవద్దు, జనం బానిసలుగానే ఉండాలి. నాయకులు ఎవడైతేనో వాళ్ళ చేతుల్లోనే మొత్తం రాజ్యం నడవాలి, పైసలు వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం గుండాలు, రౌడీలు, బ్రోకర్లు, జోకర్లు, లోఫర్ల చేతులలో రాజకీయ వ్యవస్థ ఉన్నది కనుక జనానికి ఇబ్బంది అవుతున్నది. బరాబర్ జరుగుతుంది, బరాబర్ చేయొచ్చు. వాళ్ళు ఇయ్యదలుచుకోలే విద్య అంతే. అంటే వీటన్నిటిని కూడా ఫ్రీగా చేస్తే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఊకుంటారా? అంటే గవర్నమెంట్ కొంతమంది ఫండింగ్ ఇచ్చి కూడా నడిపించేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే. మరి వాళ్ళందరూ కూడా ఊకుంటారా? అందుకనే చెప్తున్నా కదా, వీళ్ళు రాజ్యంలో ఉన్నోని కావాలి. ప్రైవేట్ వాళ్ళు ఊకుండు కాదు, వీళ్ళకన్నా వాటాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలోకి వెళ్ళి ఇప్పుడు రాజ్యం నడిపేటోళ్ళు ఎవరు రాజ్యానికి వస్తే వాళ్ళకి వాటాలు ఉంటాయి. ఎంతో మంది మంత్రులకు కూడా కాలేజీలు ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, వాళ్ళే రాజకీయ వ్యవస్థలకు వచ్చి ఉన్నారు కదా. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డిలు కావచ్చు, మల్లారెడ్డిలు కావచ్చు, ఇంకెవరైనా ఎంత మంది ఉన్నారో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ జీవితం ఏందనేది కనుక తీస్తే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఏ స్టేజ్ లోకి వెళ్ళి ఎక్కడ దాకా వచ్చింది అనేది మనకు తెలుస్తుంది కదా. చాలా కాలేజీలు మీరు మొత్తం ప్రభుత్వాలు చేయాల్సిన పని. ప్రైవేట్ కాలేజీలు చేసి ఎంతమంది ప్రైవేట్ కాలేజీలు ఉంటారు? మొత్తం కలిపితే 200 మంది 300 మంది ఉంటారు. లక్షల మంది కదా ఇక్కడ చదువుకునేది. మరి లక్షల మంది చూస్తావా నువ్వు? 200 మంది ఏం చేస్తారు? వాళ్ళు జాగాలు సంపాదించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా చాలా మందికి ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళు కూడా ఆ కాలేజీలు పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బంది పాలవుతున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఏ కాలేజీలో కూడా ఇప్పుడు నీకు గైడ్ లైన్స్ ప్రకారంగా, నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారంగా 1,00,000 రూపాయలు జీతం ఉన్నది అనుకో, ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కూడా 1,00,000 రూపాయలు జీతం ఇస్తలేదు. కానీ వాళ్ళు రాసుట్లో మాత్రం 1,00,000 రూపాయలు తీసుకున్నామని రాస్తాడు. వీళ్ళు మొదలే అందులోకి కట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చేది 20,000, 30,000, 40,000 ఇస్తారు. మిగతా 56,000 వీళ్ళు ఆల్రెడీ ఇందులోకి కట్ కొడతారు. కానీ ప్రభుత్వానికి సబ్మిట్ చేసినప్పుడు మాత్రం ఇప్పుడు పృథ్వీరాజ్కి 1,00,000 రూపాయల జీతం అనేది ఉంటుంది ఆడ. ఇంత మోసం అంటే ప్రైవేట్ లో చెప్పేటువంటి టీచర్లకు కూడా వాళ్ళకు న్యాయం జరుగుతలేదు ఇడ. సో ఈ వ్యవస్థ అంతా ఎవరి చేతుల్లో ఉన్నది? మొత్తం ఎవరు నడపాలి ఇదంతా అంటే ప్రభుత్వాలు నడపాలి. ఆ ప్రభుత్వం కనుక కరెక్ట్ ఆఫీసర్లను పెట్టి నడపగలిగితే మొత్తం గవర్నమెంట్ అన్ని అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు. ఆ విల్లు లేదు అంతనే. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయంగా ఎవడాపిండు? ఉస్మాన్ యూనివర్సిటీలో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవడాపిండు రిక్రూట్మెంట్ చేసేందుకు? చేయాల్సిన ప్రభుత్వమే కదా. అందులో 1000 మంది ఉంటే ప్రైవేట్ దగ్గరికి ఇంకెవడు పోతాడు? నువ్వు తయారే చేస్తలేవు ఇక్కడ. దాదాపు ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు, గత 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు, 12 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు. అంతకుముందు ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు. అలా ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నారు? అదే చెప్తున్నా కదా, వాళ్ళకి వీలు లేదు. ఇవన్నీ పోవాలి. రేపు పొద్దుగాల అవసరం అయితే ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం ప్లాట్లు కొట్టి అమ్ముకోవాలి. లేకపోతే వాళ్ళ బంగ్లాలు ఏమైనా ఉంటే ఇక్కడ కొట్టుకొని చేయాలి. ఒక 20 ఏళ్ళ తర్వాత గదే అవుతుంది. ఆజింజాయి మిల్లు వరంగల్ కళ్ళ ముంగట జరిగింది. అట్లా చాలా మటుకు భూములు పోతూనే ఉన్నాయి. ఇట్లా మొత్తం యూనివర్సిటీలలో భూములంతా మొత్తం అన్యాక్రాంతం చేసి ఇప్పుడు హెచ్సియు చూసినాం కదా. హెచ్సియు భూములలో ఏమైంది? యూనివర్సిటీకి పెట్టిన భూములలో వచ్చి సాఫ్ట్వేర్ అని కథలు పడేసి భూములు తీసుకునే ప్రయత్నం చేసిరా లేదా? ఎవరికో ఇచ్చే కథ పెట్టిరు కదా. అదంతా ప్రైవేట్ లకు చెప్పే ప్రయత్నం చేసిరు కదా. అటో ఇటో తిరుగుబడ్డది కనుక అది ఆగింది. ఓకే. సో అది కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు మొత్తం ఆ పాఠాలు చెప్పేటోడు ఎవరు లేరు అనుకో, అటువంటి వచ్చినాయి అనుకో, కొంతమంది వాళ్ళ వీళ్ళని మేనేజ్ చేసి ఆర్గనైజర్ మేనేజ్ చేసి వాళ్ళని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడున్న రాజకీయాలలో కూడా చూసుకున్నట్లయితే శాసన మండలిలో కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బైకాట్ చేసిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ప్రజలు గెలిపించినా కూడా వాళ్ళందరూ కూడా పోయి తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కావచ్చు అవన్నీ కూడా తెలంగాణ భవన్ నుంచే ఇస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు అని ఎమ్మెల్యేని? అంటే ప్రజలందరూ గెలిపించినా కానీ వాళ్ళు పోయి మళ్ళీ ప్రజా సమస్యల గురించి పోరాడకుండా తెలంగాణ భవన్లో కూడా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? నువ్వు క్షేత్రంలో కొట్లాడతలేరు వాళ్ళు. ప్రజలు అసెంబ్లీలకు పోయి లైసెన్స్ ఇచ్చి వాళ్ళకు పోయి నువ్వు కొట్లాడరా నాయన అని చెప్పని ఓట్లేసి పంపించిరాడ. కానీ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు అట్లే ఉన్నాయి. ఆల్ పొలిటికల్ పార్టీస్. కాంగ్రెస్ వాడు అట్లనే ఉన్నాడు,
బీఆర్ఎస్ వాళ్ళు అట్లే ఉన్నారు, బీజేపీ వాళ్ళు అట్లే ఉన్నారు, అందరూ అట్లనే ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఒక తాను పట్టలే ఇవన్నీ. ఓకే. ఇప్పుడు ఆ ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా కూడా వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడాలి బీఆర్ఎస్ వాళ్ళు. కానీ లోపాయికార ఒప్పందాలు, నువ్వు మొత్తుకున్నట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా అని చెప్పని పొద్దున్న లేస్తే ఇదే కథ అవుతున్నది. జనాలను అవగాహన చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇదంతా ఈ రాజకీయ వ్యవస్థ అంతా లావాదేవీలతోటి. ఇప్పుడు దాని జరిగింది ఏంది, ప్రాజెక్టుల గురించి జరుగుతున్నది. ప్రాజెక్టులలో అందరికి వాటాలు ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు అందరూ వీళ్ళు అన్ని పార్టీలకు ఇచ్చారు కదా. ఉదాహరణగా చెప్తున్నాడు, మేధా కృష్ణారెడ్డి ఉన్నాడు అనుకో. మేఘా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ కు పైసలు ఇచ్చిండు, కాంగ్రెస్ కు పైసలు ఇచ్చిండు, బీజేపీ కూడా పైసలు ఇచ్చిండు. బహిరంగంగానే ఉన్నాయి కదా. బహిరంగ జనం నేను చెప్తే దాగేది కాదు, లేకపోతే అబద్ధం చెప్తే ఎక్కేది కాదు కదా. బహిరంగంగా అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళే ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎవడు, ఆయనేనే. వీళ్ళందరూ వాటాదారులు అంతా. అందుకనే అది ఉట్టిగా మనని మొత్తుకొని చెప్తూనే ఉంటుంది. ఇదంతా నీ మీద నేను, నా మీద నువ్వు అని ఒరుకుంటుంటారు అంతేనే తప్ప దాంతో నీ సన్యాసులు రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పైసలు లావాదేవీలు తీసుకొని పెట్టుకున్నారు. ఎవరు వాళ్ళు ఉన్నారు, ఉట్టిగా మనకంతా తమాషా చూపిస్తారు. అయితే నువ్వు ఉంటావు, నేనుంటా, నీ పనులు, నువ్వు గవర్నమెంట్ ఉంటే నా పనులు అవుతాయి, నేను గవర్నమెంట్ ఉంటే నీ పనులు అవుతాయి. ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుంటాడు, వీని మాట వాని నోట, వాని మాట నీ నోట. భలే గుందిరా మన అసెంబ్లీ, భలే గుందిరా మన అసెంబ్లీ అని. అంతే కదా. ఆపోజిషన్ వాడు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, అటు వస్తారు, అటు పోయినోడు ఈ మాట మాట్లాడు, ఇటు ఆ మాట మాట్లాడు. ఇద్దరు ఒకటే, ఇద్దరు లావాదేవీలు వేసుకుంటారు అంతే. ఓకే. మరి ప్రజా సమస్యల గురించి పోరాడే నాయకులు లేరంటారా? ఉన్నారు కనుకనే మొత్తుకుంటున్నాం కదా. అంటే ప్రజల గురించి తయారు చేయాలి. ఇంకా లేరు అసెంబ్లీలో లేరు. అసెంబ్లీ పార్లమెంట్ ఎక్కడో ఎవరైనా అక్కడిక్కడ మాట్లాడితే మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో పోట్లాడాడు ఉంటే ఎందుకుంటది ఈ పంచాయతీ? ఎప్పుడు రాజకీయాల్లోకి రావచ్చు అన్న? మేము రాజకీయాలలోనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. ప్రజా తరపున పోరాడి గెలిచి అలాగే చట్టసభల్లో కూడా వచ్చి అసెంబ్లీలో వస్తుంది. ఆ టైం కూడా వస్తుంది. మా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో వచ్చే టైం వస్తున్నది, దగ్గర పడుతున్నది. మా అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు బరాబర్ వస్తారు. తెలంగాణకు అనివార్యం ఇప్పుడు అటువంటి వేదిక రావాల్సిన అవసరం ఉంది. మీ అసంటోళ్ళు కూడా అటువంటిది వచ్చే సైడ్ మీరు కూడా ఉంటే, మీరు కూడా ఆత్మాభిమానంతో బతకాలి. జర్నలిస్టులు కూడా ఆత్మాభిమానంతో బతకాలంటే మీరు కూడా కొంతమంది చేతులలో, పెట్టుబడిదారి వర్గాల చేతులలో బానిసలైన జర్నలిస్టులు చాలా మందిని చూసిన నేను. అద్భుతమైన టాలెంట్ అయిన ఉన్న వాళ్ళు తెలంగాణలో ఆగమైనరు, నాశనమైనరు. వాళ్ళ టాలెంట్ వృధా పోయింది. అట్లీస్ట్ సోషల్ మీడియా యుగంలో అటువంటిది ఇప్పుడు ఉండొద్దు. కొన్ని కొత్తవి వస్తున్నాయి, జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది. అట్లా దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన సోషల్ మీడియా సైడ్ నుంచి ఉన్నారు కదా. ఈ ఛానల్ జనం కూడా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆత్మాభిమానంతో బతకాలంటే, నిజమైన వాదం ఉండాలంటే అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ లో రాండి. మళ్ళా నువ్వు పోయి ఆ ఉన్నోళ్ళ దానిలో పోతే మాత్రం ఏముండదు. అందులో వాళ్ళకి కావాల్సినవి చూపిస్తారు వాళ్ళు. ఓకే. అలాగే ఇప్పుడు శాసన మండలిలో చూసుకున్నట్లయితే జాగృతి అధ్యక్షురాలు కవిత కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణలో అన్ని దోపిడీలు జరుగుతున్నాయి, డబ్బునంతా కూడా వెనకేసుకున్నారు, కూడబెట్టుకున్నారు ప్రాజెక్టుల తరపున కూడా. అలాగే ఉద్యమకారులందరికీ కూడా అన్యాయం చేశారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎలా చూసుకోవచ్చు అన్న ఆమె కన్నీటిని కూడా? అది నేను దాన్ని పెద్ద కామెంట్ చేయదలుచుకోలే. ఆమె కన్నీరు కార్చింది ఏదో నువ్వు వాటాల గురించి అంటేనే బయటకు వచ్చింది అని చెప్పాను. ఈ ఇష్యూస్ గురించి ఆమె బయటకు వచ్చిందంటే ఎప్పుడో రానుండే కదా. ఓకే. ఎప్పుడో రావాలి. నన్ను పట్టించుకోలేదని చెప్పి అవన్నీ బక్వాస్ మాటలు, అవన్నీ బక్వాస్. అలాగ అంతే లావాదేవీలు. ఇప్పుడు ఒకటే దీంట్లో ఏంటంటే ఆమె ఆస్తులు అంతకు ముందే ఎన్ని ఉన్నాయి. ఓకే. ఆమె బ్యూటీ పార్లర్స్ నడిపినప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ముందుగా ఆస్తులు ఏముండే, అమెరికాకు పోయి వాళ్ళు చేసిన పని ఏంది. ఓకే. ఇప్పుడు ఆస్తులు ఏంటి? ఇప్పుడు బంగ్లాలు అప్పటి లెక్కనైతే లేదు. ఇప్పుడు నా బోటల్లో ఉన్నవప్ప వాళ్ళ నాయన లెక్క. నేను కూడా వాళ్ళ నాయన కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిండు. దానికన్నా ముందు మా నాన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిండు. మరి మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఉండే, అన్ని ఉండే. మేము మా చూడు మరి మీ లెక్క బంజారా హిల్స్లలో, జూబ్లీహిల్స్ లెక్క అద్భుతమైన బంగ్లాలు లేవు. మా చిన్నకి ఇంత ఫ్లాట్ ఇటు తారనాకలో ఇందులో 10 ఫ్లాట్లు ఉంటాయి. అందులో మా దోటికి ఇంత ఉంటుంది, మా తమ్ముంది ఇది. ఓకే. మరి మా జీవితాలకు మీ జీవితాలకు ఏంటిది మరి చెప్పు? నువ్వు దోపిడీ చేయలేదు అని కానీ ఉండేది ఉంటే నిన్ను అమ్ముతారు ఎవడన్నా. నువ్వు ఎంత సంపాదించినావు, నీ సంపాదన అంతా ఫస్ట్ బయటపడి. నువ్వు ఆ అవినీతిలో నీది కూడా వాటా ఉంది. కవితది కూడా అవినీతిలో వాటా ఉంది. 10 ఏళ్ళు మొత్తుకుంటుంటే నీకు ఎవరికి అన్ని కనిపించలే. 10 ఏళ్ళు నీకు నిరుద్యోగులు కనిపించలే. మొత్తుకుంటే బయటికి రా. నేను మీకు చెప్తా ఈ సందర్భంలో. వాళ్ళ నాయన కేసీఆర్ ఆలోచనలు కరెక్ట్ లేవని చెప్పి 2001లోనే ఆయన చల్ అని చెప్పి పక్కకు పడేసి బయటకు వచ్చినావు. నువ్వు కూడా రానుంటావు. ఇవాళ వచ్చినావు కదా. ఇవాళ ఎందుకు వచ్చినావు? నువ్వు దేని గురించి వచ్చినావు? నీ ఇంటర్నల్ ఏమున్నది? ఆడ అధికారం రేపు పొద్దుగాల వస్తే మా అన్న అయ్యేటట్టు నేను అయ్యేటట్టు లేదని చెప్పని అనుకుని వచ్చినావో, ఇంకేదైనా ఉందో. కానీ ప్రజల గురించి మాత్రం నువ్వు రాలే. జరుగుతుందని చెప్పి కూడా బయటకు వచ్చినా అని చెప్పి కూడా ప్రకటన అయితే చేశారు. దానికి 10 ఏళ్ళు పట్టింది ఆమెకు.
ఓకే. అయన్నీ చూసినా గాని పదేళ్లల్లా వేలాది మంది ఉద్యమకారుల కన్నీళ్లు కనిపించలేదా నీకు? ఓకే. ఈ ఆమె గురించి అంత పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నా, ఆ! 10 ఏళ్లకు కనిపించలే ఈ ఉద్యమకారుల గోస? 10 ఏళ్ళు కనిపించలే? 10 ఏళ్ళలో ఎంతమంది చచ్చిపోయిన ఉద్యమకారులు? ఆరోగ్యానికి కనీసం ట్రీట్మెంట్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళ కన్నీళ్ళు ఒక్కసారి కూడా కనిపించలేదా? అమరుల కుటుంబాలు 1200 మందికి మొత్తం ఇయ్యలే మీ నాయన అని చెప్పని నీకు ఒక్కనాడు ఒక్క ఇంటి కన్నీళ్ళు కూడా నీకు కనిపించలేదా? మా పూల ఇటువంటి వాళ్ళు వచ్చి పిటిషన్లు ఇచ్చిపోతుంటే ఢిల్లీలో పోయి మొత్తుకుంటే కూడా ఆమె కన్నీళ్ళు కూడా నీకు కనిపించలేనాడు. ఇలా నేను చెప్పినాక వాళ్ళ ఇంటికి పోతుంది కావచ్చు, చెప్పలేము, నాకు తెలియదు. ఓకే. ఓకే, పోయినా పోతారు వీళ్ళంతా. వీళ్ళు యాక్టింగ్ లో మామూలు కాదు వీళ్ళు. సరే, ఆమె ఆందోళనకు గురై కుటుంబంకి వెళ్ళి బయటకు వచ్చి పిల్లల మీద ఒట్టు పెట్టుకున్నాడు, అదంతా నేను పెద్ద కామెంట్ చేయదలుచుకోలే. నేను ఒకటే యాంగిల్లో చూస్తా. నా తెలంగాణ తల్లులు కన్నీటి పర్వంతమైనయే కనిపిస్తాయి. వీళ్ళు ఏడిసినా వీళ్ళు ఏం చేసినా నాకు పెద్ద కనిపించాయి. నేను పెద్ద పట్టించుకోను కూడా. నాకు అటువంటి పట్టించుకోని ఆలోచన కూడా లేదు. ఇలా సమాజం మొత్తం అందరూ పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ లేసి అన్ని పేపర్లు వేస్తున్నారు కదా. అయ్యా, మరి తెలంగాణ తల్లులు నా తెలంగాణ బిడ్డలు కోల్పోయినటువంటి వాళ్ళు కనీసం వాళ్ళ ఇంట్లో పిల్లలను చదివించలేని సిచ్యువేషన్ లో ఉండి, వైద్యం చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్ లో ఉండి, ఓడి కాలిరినోళ్ళు ఒళ్ళంతా ఊనమై కొట్టినటువంటి వాళ్ళు, మా సుమన్ తల్లికి ఆరోగ్యం మంచిగా లేక, ట్రైన్ కడ్డం పోయిన సుమన్ తల్లికి ఆరోగ్యం మంచిగా లేక సావు బతుకులలో ఉండి ఉన్నటువంటి ఉన్నప్పుడు నాకు వాళ్ళ కన్నీళ్ళు కనబడుతుంది. ఓకే. వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించలేదు కదా, ఎన్నడూ మీకు అవన్నీ కనిపించలేదు కదా, మాకు వాళ్ళే కనిపిస్తాయి. మా ప్రవీణ్ నాయక్ తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. ఓకే. ఒక అమరుల కుటుంబాలే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నీళ్లు రాత్రి పూట కూర్చొని తిండికి లేక, పైసలు లేక, మంచినీళ్ళు తాగి ఆడ వండుకొని ఎవరిని అడగలేక ఉండి ఎండిన కడుపులు కొట్లాడుతుంటే డొక్కలు లోపల పోయి కొట్లాడుతున్నా ఆ కడుపులు వాళ్ళు అప్పుడు బాధపడి వాళ్ళు గార్చే కన్నీళ్లు మాకు గుర్తుకొస్తాయి. వీళ్ళ కన్నీళ్లు మాకు విలువ లేదు. తెలంగాణ సమాజం కూడా ఈ కన్నీళ్లకు దయచేసి మీరు బొల్తవాడాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, మన చిన్నమ్మలు, పెద్దమ్మలు, మన నాయనమ్మ అమ్మమ్మలు వాళ్ళ కన్నీళ్లు చూసుకోరు. మీరు ఇంత చదువుకొని నౌకర్లు వస్తలేవు కదా, నౌకర్లు రానందుకు ఈమె కూడా కారణం అని అదే రోజు మాట్లాడేది ఉంటే వేరే తిరుగుంటే అట్లీస్ట్ ఒక ప్రొటెస్ట్ లేదు కదా. ఇక్కడ ప్రొటెస్ట్ ఉండేది కదా, మాకు అనాల్సిన అవసరం లేదు కదా, అనం కదా, మనమే హక్కున చేసుకుంటాం కదా. ఇవాళ నువ్వు వ్యక్తిగతంగా నీకు అక్కడ ఇబ్బంది అయింది, నీ ఇంట్లో ఇబ్బంది అయింది, నువ్వు బయటకు వచ్చి నేను ఈ జనం గురించి వచ్చినా అని మాట్లాడితే నిన్ను కూడా నమ్ముతాడు తల్లి. అంత లేదు. అంటే తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. కొత్త పార్టీ పెడితే ఆహ్వానిస్తారా కవితని? అంత వదిలేసే భయం అంత లేదు. అంటే పార్టీ పెడుతున్నాం, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా తీసుకుంటాం, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి నువ్వెవరు అసలు? నీకు ఉద్యమం వెళ్ళే తెలియదా? నీకన్నా సీనియర్లు పోరాడినా అని చెప్పడం కూడా చూస్తున్నాను. ఎవరు? 2006 తర్వాత ఆమె వచ్చింది, ఉద్యమంలో రాలే. రాజకీయం చేసేందుకు హరీష్ రావు వచ్చి వీళ్ళు అన్నది ఈమెది కొట్టుకపోతుందని చెప్పి వాళ్ళ అమ్మ పిలిస్తే ఊరికొచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆమెనే చెప్పింది కదా, నేను ఉట్టిగా ఇట్లా ఫ్యామిలీ దానికి వస్తే ఇక్కడనే ఉండిపోయినా అని. వచ్చినాక ఆయన మంచిగా అందరినీ అప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరినీ పక్కకు పెట్టిండు, ఈమెను తీసుకుపోయి ఎంపీని చేసిండు. ఇవాళ ఆమె డేటా ఇచ్చి పెట్టి చూపిస్తాను కదా, ఓన్లీ 3% అధ్యక్ష, 3% అధ్యక్ష, వీళ్ళే ఉన్నారు అధ్యక్ష. ఆ మహిళలకు గుర్తింపు లేదు అధ్యక్ష. అదేదో ఈమెనే ఛాంపియన్ అయినట్టు నిన్ను చూపించి మొత్తం మహిళల నాగం పట్టించిండు మీ నాయన. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన, అలాగే సీఎం ఇంతకుముందున్న కేసీఆర్ కావచ్చు, మాజీ సీఎం, అలాగే సోనియా గాంధీని ఒక సిట్టింగ్ లో కూర్చోబెట్టి, నాకు దగ్గర పరిచయం ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం సభలో. ఆమె మాట్లాడుకుంటే చెప్పింది, కాంగ్రెస్ టాప్ లీడర్ నువ్వు మీటింగ్ అరేంజ్ చేశాను. నాకు అసలు ఈమె నేపథ్యం ఏంటిది? ఈమె ఇంటర్నేషనల్ ఇక్కడ గోల్డ్ మెడల్ కొట్టొచ్చిన ఆమెనా? ఈమె రాజకీయ ఏమన్నా కోర్సులు చేసిందా? అని ఈమె పరిచయం ఏంటిది? ఈమె నేను చెప్పిస్తాను, వాళ్ళ తండ్రి గొప్పనా ఈయన గొప్పనా? ఏది దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆయన అప్పటికే మంత్రి, ఎన్నోసార్ల మంత్రి, 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, కేంద్ర మంత్రి అయిండు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లా. ఈమె నేను మీటింగ్ అరేంజ్ చేసిన మా నాయనకు నేను సోనియా గాంధీ పరిచయం చేసినట్టు చెప్తుంటే, ఎవరు నేషనల్ లీడర్ పరిచయం చేసి చెప్తుంటే పబ్లిక్ పిచ్చోలా ఏమన్నా? గాయంతో అర్థం చేసుకోరా ఎక్కడికెళ్ళి వచ్చింది ఈమె? అంటే నేను ఆమె అసలు యాక్చువల్గా ఆమె గురించి మాట్లాడదలుచుకోలే, కవిత గురించి మాట్లాడదలుచుకోలే. కానీ ఇప్పుడు ఆమె చెప్తుంటే ఎట్లా చెప్తుందంటే, ఏం లేనప్పుడు నేనే తీసుకొచ్చి నేనే పరిచయం చేసిన చెప్తుంది. అసలు ఎవరు మొదలు? మీ నాయన పెద్దనా వయసులో? నువ్వు పెద్దనా? ఎవరు రాజకీయ క్షేత్రంలో ఉన్నారు? నువ్వు ఆడికెళ్ళి వచ్చినావు? నువ్వు అట్లా చెప్పక, అట్లా చెప్తా కూడా జనం కూడా రిసీవ్ చేసుకోరు. ఉంటే వాస్తవాలు చెప్పాలి. కాకపోతే నిన్నాడ కూర్చోబెట్టి ఆ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పారు కావచ్చు. ఆయన కాంటాక్ట్ లేకనా? కేసీఆర్ కాంటాక్ట్స్ లేకనా? అంతకుముందు నేషనల్ లీడర్లు ఎవరు రాలేదా? సోనియా గాంధీ వీళ్ళందరూ ఈమె పరిచయం చేస్తేనే, జార్జులు వీళ్ళంతా ఈమె పరిచయం చేస్తేనే పరిచయం అయ్యారా ఇది కేసీఆర్ కు?
అవన్నీ తప్పు అవన్నీ చెప్తే కూడా జనం కూడా అబాస్ పాలు అవుతారు, అబాస్ పాలు చేస్తారు, నిన్ను నవ్వుకుంటారు. ఓకే. కేసీఆర్ కు సోనియా గాంధీకి మీటింగ్ నేను అరేంజ్ చేయించిన అంటే ఏందబ్బా దాన్ని ఏమన్నా. అలాగే అన్ని మర్చిపోయి కవిత గారు కనుక మీ దగ్గరకు వచ్చి మా పార్టీలోకి రాండి అని చెప్పి ఆహ్వానిస్తే మీరు వెళ్తారా? వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఆమెకు చాలా సీనియర్లం మేము. ఓకే. ఆమె మొన్న 2006 వచ్చింది కదా, మేము ఎప్పటి నుంచో ఉద్యమం కొట్లాడుతూ వాళ్ళ ఆయనే కాదని వచ్చినాం కదా ఇక్కడికి. తనతో మేము పనిచేసేది ఏమిటో, ఆమె రాదు నా దగ్గరికి. వచ్చినా కానీ ఒకవేళ ఆమె నిజాయితీ ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలంటే ఆమె ఆస్తులు గీస్తులు అన్ని మొత్తం చేసి ఏషం మార్చినట్టు ఆస్తులు, ఆమె ఉన్న ఇండ్లు అన్ని తీసాడ పడేసి, నేను ఇప్పటికే మహిళలకు రావాల్సిందంతా కూడా టిఆర్ఎస్ లో నాకు వచ్చింది కనుక నేను ఇప్పటి నుంచి నాకేం పదవద్దు, నేను జనం గురించే పని చేస్తా, నాకేం పదవద్దు కనుక రమ్మని చెప్పండి. ఆమె చాలా మంది మహిళలు చేస్తారు కదా బయట, వచ్చాడు మంది చేస్తారు. మా సూర్యపల్లి సుజాత అక్క వాళ్ళు చేస్తున్నారు, మా సజయ్ అక్క వాళ్ళు చేస్తారు, మా సంధ్య అక్క, మా విమలక్క, ఇటువంటి వాళ్ళక నాకేం పదవద్దు అని చెప్పి నువ్వు రా. మరి వాళ్ళు కూడా జనం కూడా తిరుగుతారు కదా, అట్లా నువ్వు రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయి, అప్పుడు నిన్నేమో జనం నమ్మే పరిస్థితి ఉంటుంది. నేను వస్తా మళ్ళా ఈ శక్తిలోకి ఆ శక్తిలోకి అని చెప్తున్నావు కదా, నువ్వు ఆల్రెడీ వాళ్ళైతే ఇంకేం పదవులు చేయలే కదా. అట్లా సమాజంలో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ లెక్క నువ్వు అన్ని వదిలేసి నాకు ఇప్పుడు ఏం పదవద్దు, ఖాళీ మహిళల అభ్యున్నతి గురించి, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ఎక్కడంటే అక్కడ వచ్చి నిలబడతారు కదా. ఆడ రేపులు అయితే ఆడ పోయి మాట్లాడతారు, సమాజంలో ఏ మహిళలకు ఇబ్బంది అయితే వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళు ఎక్కడ పోయినా కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. మా ఎస్ఎల్ పద్మ అసొంటోళ్ళు ఉన్నారు కదా బయట. అట్లా నువ్వు పని చేస్తా అని చెప్పిరా, ఓ పార్టీ పెట్టుకొని నువ్వు రా, నీ ఉన్న ఆస్తులు మొత్తం ఇచ్చేసాయి. వాళ్ళైతే గట్లనే తిరుగుతారు కదా, వాళ్ళు ఏడ తింటారో ఏడ వంటారో ఏం చేస్తారో తెలియదు కదా. సమాజం ఇయ్యాడ కాదు కదా. నేను నా కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నా వీళ్ళందరినీ. ఏ పోలేపల్లి ఆ ఇంటి పేరే పోయి పోలేపల్లి సుజాత అయిపోయింది. ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒకరిద్దరు నౌకరు చేసుకుంటారు కావచ్చు, కానీ ఇప్పటికీ ప్రజల లోపల ఇప్పుడు దళితుల గురించి మా జాన్సక్క గారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ లెక్క నువ్వు పార్టీలన్నీ పక్కకు వాడేసేసి నువ్వు పార్టీ పెట్టినా పర్వాలేదు, వాళ్ళ లెక్క పనిచేసి నాకేం వద్దని చెప్పని తిరుగు. అటువంటి వాళ్ళని రేపు పొద్దుగా నా దాంట్లోకి వెళ్ళి తీసి హౌస్ లో కూర్చోబెడతా అని చెప్పు, మేము కూర్చోబెడతాం. మేము మా సొంతలో వస్తే మా ప్రయత్నం ఇటువంటి వాళ్ళు కనుక ఆడ కూర్చుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇటువంటి వాళ్ళు ప్రజల గురించి పనిచేస్తారు. ఇవన్నీ పిట్టకథలు ఇవన్నీ చెప్పి జనం కూడా ఎవరు వినొద్దు. ఆమె వచ్చింది ఏదో స్వార్థంతోనే వచ్చింది బయటికి, నాకు అందులో ఉంటే ఏం లేదు కాబట్టి బయటికి వచ్చి నేను దాన్ని అంతా వాడుకొని ఇంకేదో చేస్తా అనుకునేందుకు వచ్చింది. ఇది జనం గమనిస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన సర్వ పాపంలో ఇలా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం లేదు, దాని మొత్తం కాన్స్టిట్యూషన్ బేకార్. అది దాందేంది నువ్వు నీ ట్రస్టే టిఆర్ఎస్ ట్రస్టే ప్రైవేట్ ట్రస్ట్, మరి అంత ముందు తెలియదు నీకు? అన్ని ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఒకటి మంచి ఏం జరుగుతుందంటే, మాట్లాడినప్పుడు ఇప్పుడు మా సొంతలో గతంలో మాట్లాడింది ఎండార్స్మెంట్ అవుతుంది. అదంతా ఉట్టిది, అదొక ఫ్యామిలీ పార్టీ. అంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అన్ని కరెక్ట్ అయిపోతున్నాయి. అంటే ఇంతకు ముందు అవినీతి జరిగిందని చెప్పారు, అవి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, ఎట్లా చూసుకోవచ్చు మరి? అదే ఇప్పుడు మాకు ఐఎస్ఐ మార్కేసినట్టు అయిపోయింది. ఓకే ముద్ర గుద్దింది, రాజముద్ర లెక్క అయిపోయింది ఇప్పుడు మా సొంతలకు. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే పృథ్వీరాజ్ కేసీఆర్ కి వడనట్టున్నది భయ్, ఆయన హరీష్తో నేను మంత్రిని చేయలేదు వాటికి మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడారు జనాలంతా కూడా. ఇప్పుడు జనానికి వాస్తవం అని చాలా రోజుల నుంచి జనానికి అర్థమైందిలే, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అది జరగాలే. ప్రతి అంశం మీద వీళ్లకు నిజాయితీగా అనుకుంటేది ఉంటే బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అవన్నీ పరిగణలోకి తీసుకొని ఈమె చెప్తున్నాయని తీసుకొని ఆధారాలతో తీసుకొని పెట్టుకొని అప్పుడు బయటపడి వాళ్ళ మీద యుద్ధం చేస్తే, నువ్వు కొన్ని ఏళ్ళు కనుక దాని మీద పని చేస్తే అప్పుడు జనం నిన్ను నమ్మే అవకాశం ఉంటుంది. మా బోటలను కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఏదో నువ్వు ఏడవంగానే కొంతమంది అయ్యో బిడ్డ పాపం అని చెప్పి అంటే వాళ్ళు ఉంటారు కావచ్చు, అదంతా కానీ పెద్ద సంఖ్యలో మాత్రం అది జరగదు. అటువంటి వాళ్ళు ఉంటే కూడా మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం జనానికి మేము తీసుకుపోతాం. ఇది రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి ఇంకొక బాటగానే వస్తున్నారు వాళ్ళు తప్ప వాళ్ళే నిజాయితీ పరులు అయితే కాదు. ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా మీరు చెప్పనీకి కూడా ట్రై చేస్తున్నారు, అందరికి కూడా దగ్గరికి పోయి కూడా వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు, తెలంగాణని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న రాజకీయ శక్తులు ఏవి కూడా తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణను దోసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఇప్పుడు వ్యాపార వ్యవస్థలు కూడా మొత్తం మార్వాడోళ్ళ చేతులలో అటువంటి వాళ్ళ చేతులలో పోతున్నాయి కదా, అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మన ఉద్యోగాలు ఈవెన్ ప్రైవేట్ రంగాలలో కూడా మనకు ఉద్యోగాలు రావాలన్నా మీరు నిజాయితీగా ఉండి నోట్లకు ఓట్లు అమ్ముకోకుండా ఒక కొత్త తరము నిజాయితీ పరుల చేతులలో ఈ రాజ్యాధికారం కనుక ఉంటే తెలంగాణలో చనిపోయినటువంటి అమరుల ఆకాంక్షలు నెరవేరుతాయి తప్ప జనం అమ్ముడు పోయిన యువతరం కూడా అనాలోచితంగా చిన్న చిన్న పైసలకు అమ్ముడు పోయి
రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని తిరిగితే మాత్రం ఈ ఈ ఈ ఏ మురగదు. మన బిచ్చగాళ్ళం అవుతాం, మన చిప్ప చేతులలో ఉంటది, ఆ చిప్ప కూడా పోతుంది కొద్ది రోజుల తర్వాత. అట్లా అంటే ఈ నిజాయితీ పరులు, నిజాయితీ లేనటువంటి వాళ్ళు నిజాయితీ తీసుకొచ్చుకొని ఒక హోప్ క్రియేట్ కావాలి. వెన్ ఎవ్రీథింగ్ డైస్ దేర్ ఈస్ వన్ థింగ్ దట్ లీవ్స్ ఈస్ హోప్. ఆ హోప్ అనేది జనం లోపల, యువతరం లోపల తీసుకొచ్చి జనానికి చైతన్యవంతులు చేస్తే మార్పు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.